నిజాం వెంకటేశ్వర్లు గారు 40-50 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి చాలా గొప్ప సేవ చేస్తున్నారు. సాహిత్యానికి సేవ చేయడం అంటే చాలామంది రచనలు చేయడమే అనుకుంటారు. ఆయన రచనలు కూడా చేశాడు. రచనలతో పాటుగా రచనలు చేసేవాళ్ళని కాపాడడం అన్నది, రచనలు చేసేవాళ్ళని సంరక్షించడం అన్నది, రచనలు చేసేవారికి సహాయ సహకారాలు ఆర్థిక సహాయ సహకారాలు అందించడంలో నిజాం వెంకటేశ్వర్లు గారి యొక్క కృషి మరువలేనటువంటిది. మంచి స్నేహశీలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క మనసులపైన ఏదో ఒక రూపంలో ఆయన ఒక ముద్ర వేశాడు. అతను పలకరింపు దగ్గర నుంచి అతని యొక్క ప్రాక్టీస్ ప్రతి విషయంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటిది. చాలా వరకు కరీంనగర్ జిల్లా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చినంత ప్రశాంతత ఇట్లాంటి పరిస్థితి లేదు. గత 30-40 ఏళ్ల క్రితం కరీంనగర్ మొత్తం కల్లోలిత ప్రాంతాలుగా సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఎగిసిపడుతున్నటువంటి తరుణంలో ఒక విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిగా కూడా ఆనాడు ఉద్యమాలకు సంబంధించినటువంటి కళాలను కడుపులో పెట్టి దాచుకోవడం అన్నది చాలా సవాల్తో కూడుకున్నటువంటి పని. అలాంటి సమయంలో కూడా అతను కవులకు రచయితలకు అండగా నిలబడ్డాడు. చాలామందికి ఇప్పుడు నారదాసు లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళకి తెలుసు. ఆయన డైరెక్ట్గా వాళ్ళు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్పష్టంగా చూశారు. తెలంగాణ మొత్తం కూడా ఒక ఎన్కౌంటర్ల నెత్తురు దిబ్బగా మారినటువంటి సందర్భంలో అలాంటి సమయంలో అక్కడ కవిత్వం రాయడం, అలాంటి సమయంలో పుస్తకాలు వేయడం, అలిశెట్టి ప్రభాకర్ లాంటి ఒక అగ్గి బరాటాన్ని కడుపులో పెట్టి కాపాడుకోవటం చాలా కష్టమైనటువంటి పని. ఆ పనులన్నీ చేసినటువంటి వ్యక్తి నిజాం వెంకటేశ్వర్లు గారు. నాకు నిజాం వెంకటేశ్వర్లు గారితో సంబంధం లేదు. నా నల్గొండ జిల్లా వాడిని, ఆయన కరీంనగర్ జిల్లా. నాకు ఆయనకున్నది ఒకే ఒక సంబంధం. నేను కలిసినప్పుడల్లా కూడా ఒక గుప్పెడు పెన్నులు ఇచ్చేవాడు నాకు. అన్న జేబులో పెన్ను బాగుందంటే గుప్పెడు పెన్నులు ఇచ్చేవాడు. కాబట్టి నేను చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆ కళాలలో ఉన్నటువంటి తడ ఆరిపోకుండా సామాజికమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడమే ఆయనకు నేను ఇచ్చే నివాళి. మనందరికీ అందరం కూడా కోరుకునేది కూడా నిజాం వెంకటేశ్వర్లు గారి యొక్క